హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి పచ్చి మామిడికాయలతో ఏం చేసింది అనుకుంటున్నారా? పచ్చి మామిడికాయలతోటి తురుము పచ్చడి అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా పచ్చి మామిడికాయలని తొక్క తీసిన తర్వాత తురుము పీటకెట్టి ఇలా తురుముకొని దాంట్లోనే ఎండు కొబ్బరి తురుము కూడా ఒక 2 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. తర్వాత జీలకర్ర ఇలా దోరగా వేపుకోవాలి. వీటిని రోట్లో కచ్చాపచ్చగా దంచుకోవాలి. మీ దగ్గర మిక్సీ ఉన్నా సరే వేసుకోండి. మరి చిన్న రోట్లో ఉంటుంది కదా మనం పోపుకు వాడేది, దాంట్లోనైనా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి అలా నెయ్యి వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే చెప్తుంటేనే నోట్లో ఊరిలు ఊరుతున్నాయి కదా. దీంట్లో ఇలా రుచికి సరిపడినంత కారం, తర్వాత ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా దంచుకున్న తర్వాత తొందరగా అయిపోతుంది. చూసారా, ఎంత టైం పట్టలేదు. దీంట్లోకి పోపు పెట్టుకుందాం పదండి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఇలా ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత తొక్క తీయని వెల్లుల్లి ఇలా దంచుకొని వేసుకోవాలి. నేను కరివేపాకు వేయట్లేదు చూడండి, ఎందుకంటే ఆ స్మెల్ తోటి మనకు ఈ మామిడికాయ పచ్చడి స్మెల్ అనేది రాదు, అందుకనే నేను వేయట్లేను. రెడీ చేసుకున్న దాంట్లో వేసుకొని కలిపేయడమే. ఎంత బాగుందో. మేమైతే చిన్నప్పుడు సమ్మర్ ఇలా హాఫ్ డే స్కూల్స్ అప్పుడు మా అమ్మ ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెట్టేదనమాట. వేడి అలా వేసుకొని తింటుంటే ఆహా, అద్భుతం అంటే అద్భుతం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.